హాయ్ ఫ్రెండ్స్, ఒక కమలాహాసన్ పాట పాడదాం అనుకుంటున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఈ పాట. సూపర్ డూపర్ హిట్ ఆ రోజుల్లో. ప్రేమ గుడ్డిగా మోసపోతే ప్రేమించింది ఒక అతన్ని, ప్రేమించినట్టు నటించి ఈ నాడదాకా తీసుకుపోయి పెళ్ళి అనే పదం దాకా తీసుకుపోయి అతన్ని పెట్టింది. అదే సినిమా స్టోరీ ఫీలింగ్ అంతే, జస్ట్ అట్ట ఫీలింగ్ పెట్టి ఇటీవల ఏం రాలేదులే, నా 25 years బ్యాక్ శుభాకాంక్షలు అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాకి ఆ సినిమాకి ఏం తేడా లేదు, కాకపోతే ఆ సినిమాలో కమల్ హాసన్ పొట్టివాడు, ఈ సినిమాలో జగపతి బాబు హైటు పర్సను, కానీ అనాథ. ఇంతే తేడా, ఇంకేం లేదు. విచిత్ర బంధం ఆ సినిమా, ఇది శుభాకాంక్షలు, అది విచిత్ర బంధం. విచిత్ర బంధము తెలియదు, సంథింగ్ విచిత్ర సోదరులు. విచిత్ర బంధం కాదు, విచిత్ర బంధం నాగేశ్వరరావు వాణిశ్రీ. విచిత్ర బంధం కాదు, విచిత్ర సోదరులో ఏదో సంథింగ్. ఇప్పుడే వచ్చింది, మర్చిపోయి. ఏం పాట? జోరువానలో నా ఉప్పునైతి నేనే, హొరుగాలిలో నా ఊకనైతి నేనే, గాలి మేడలే కట్టుకున్న చిత్రమే అది చిత్రమే, సత్యమేదో తెలుసుకున్న చిత్రమే అది చిత్రమే, కథ ముగిసెను కాదా, కల చెదిరెను కాదా, అంతే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే, నిన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ సినిమాలో పాపం ఆ పాట. అయితే శుభాకాంక్షల్లో ఏడుస్తా పాపం లవ్ చేసిద్ది, మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి ఆఖరికి చెప్పిద్ది, నేను ఒక అతను లవ్ చేశాను, నువ్వు వచ్చి సాక్షి సంతకం పెట్టాలి అనేది. ఫీల్ అయిపోతాడు. ఇంతగా ప్రేమించి ఆ విచిత్ర సోదరులోనైతే అసలు చెప్పదు, రిజిస్టర్ ఆఫీస్కి ఎత్తకపోయింది పెళ్లి చేసుకుంటానని. ఎత్తకపోయినప్పుడు పక్కన వాడిని చూచి మనకొట్టడం నవ్వుకుంటాం, కానీ ఇప్పుడు నవ్వు వస్తుంది. కానీ అప్పుడు కమల్ హాసన్ ఏడుతుంటే రియల్గా ఏడుపు వచ్చింది మనకి, బుడ్డోళ్ళలాగుండి. అసలు ఆ ఫీలింగు ఆ ఏడుపు చూస్తే జాలి వేసింది ఫ్రెండ్స్. మీరేమన్నా నిజంగా యాక్టింగ్ కూడా ఎంత కష్టమో తెలుసా? నేను ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాల్లో యాక్టింగ్ చేస్తుంటే తెలుస్తుంది, యాక్టింగ్ ఎంత కష్టమైన పాత్రలో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఉట్టిగా ఎళ్ళక సాడు పోసుకొని తగాదాడుకున్నట్టు ఉండవు, ప్రేమతో మాట్లాడుకున్నట్టు ఉండవు, ఫీలింగ్తో రావాలి. ఏదొచ్చిన ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కానీ ఫీలింగ్తో మాట్లాడాలా, అది ఎంత కష్టమో తెలుసు అసలుకి. కొంతమందికి తెలియక యూట్యూబ్లు చేస్తుంది, ఇన్స్టా చేస్తుంది. ఏం పని లేదు దానికి, ఏం పని లేదు, పని ఉంటే కదా అనుకుంటారు. కానీ ఫీలింగ్తో మాట్లాడాలా, మంచి మనసు పెట్టుకోవాలా, తెలివిగా మాట్లాడాలా, ఎక్కడ తప్పు పోవద్దు. తప్పు పోయిందంటే యూట్యూబ్ ఊరుకోడు, పబ్లిక్ ఊరుకోదు. కరెక్టా కదా ఫ్రెండ్స్? అందుకని ప్రతిదీ